కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవకాశం కల్పించినటువంటి గౌరవ సెక్రటరీ గారికి మరియు వారి సిబ్బందికి ఈ గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి అందరికీ తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు మనకి ఇది మే నెల గనక ఎండల తీవ్రత అనేది చాలా వరకు ఉన్నది. మరి ఈ ఎండల తీవ్రతను ప్రజలు ఎట్లా ఎదురాలి, వారి ఆరోగ్యాలను ఎట్లా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీకు చిన్న అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని వారు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా నూతనంగా భూభారతి చట్టం అనేది రైతుల కొరకు వచ్చినటువంటిది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ భూభారతి అనేటువంటిది కొత్తగా చట్టం ఏర్పాటు చేసిరు. అది జూన్ 2 నుంచి దానిలో ఏమేమి ఉంటాయి అనేది కూడా అఫీషియల్ గా మనకు ఇనాగ్రేషన్ అవుతుంది. ఇంకా రాజీవ్ యువ వికాస్ అనేటువంటి స్కీమ్ కూడా యువత కొరకు 50,000 నుంచి ఒక 4 లక్షల వరకు కూడా రుణాన్ని అందిస్తుంది. అందుకు పూర్తిగా 50,000 తీసుకున్న వారికి పూర్తిగా మాఫీ ఉంటుంది. 1,00,000 రూపాయలు తీసుకున్న వారు ఒక 20% చెల్లించాల్సి ఉంటుంది. 2 లక్షలు తీసుకున్న వారు 40%, అలాగే 3 లక్షలు తీసుకున్న వారు కూడా అంతేగా చెల్లించాల్సి ఉంటుంది. 4 లక్షలు తీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా 40% చెల్లించాల్సి ఉంటుంది. ఈ వచ్చేసి ఇవన్నిటి కూడా మనకు జూన్ 2 వరకు లబ్ధిదారులను కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక మనకు ముఖ్యమైనది ఏంటంటే నీరు. ఈ ఎండాకాలం నీటి శాతం మనం కాపాడుకోవాలి, నీళ్లను మనం కాపాడుకోవాలి. తాగే నీరు కానీ సాగునీరు కానీ ఏ నీరైనా కూడా మనము కాపాడుకుంటేనే మనకు మనుగడ ఉంటుంది. ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పటికీ భూగర్భ జలాలు అడుగంటితేనే మనకు ఈ యొక్క లావా నుండి వేడి అనేది వస్తుంది. దీన్ని గమనించాల్సిందిగా కోరుకుంటూ, నీరు మనకు ఎంత అవసరం అనేది మా ప్రవీణ్ ఒక మంచి మీకు వినిపిస్తారు. నీళ్ళతోనే జీవాలు విడదీయరాని బంధాలు, నీళ్ళతోనే జీవాలు విడదీయరాని బంధాలు. నీళ్ళు లేకుంటే జీవకోటికి ఉండవే అనవాళ్ళు. నీలో నీళ్ళు ఏ నీలోయమ్మ నీళ్ళు, నీలో నీళ్ళు ఏ నీలోయమ్మ నీళ్ళు. పొద్దు పొద్దున లేవంగా నీళ్ళతోనే
విలువ మీరు మీ పాట ద్వారా తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి భూభారతి చట్టం పైన మా మిత్రుడు మైపాల్ ఎంతో చక్కటి పాటను మొట్టమొదటగా అందించినటువంటి కవి వారు ఆ భూభారతి చట్టం పైన తన పాటను వినిపించాల్సిందిగా కోరుతున్నారు. ఎట్టు హుల్లొల్లితో కొట్టుకునే రోజులు వాయనే అన్నయ్య, రోజులు వాయనే. భూభారతి చట్టం మనకు చుట్టామాయనే అన్నయ్య, చుట్టామాయనే. హుల్లొల్లితో కొట్టుకునే రోజులు వాయనే అన్నయ్య, రోజులు వాయనే. భూభారతి చట్టం మనకు చుట్టామాయనే అన్నయ్య, చుట్టామాయనే. మట్టిని నమ్మిన రైతుల కంట కన్నీళ్ళింక ఉండొద్దు. కావున గ్రామ పెద్దలు, రైతులు అందరూ కూడా భూభారతి చట్టాన్ని వినియోగించుకోవాలి. మన భూములకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా మనము ఆ భూభారతి ద్వారా మనం ఆన్లైన్లో చేసుకున్నట్లయితే మన సమస్య మీద మన సెక్రటరీ గారు కానీ మరియు మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వచ్చి వాటిని పరిశీలించి మన పట్ట సమస్యలను వెంటనే తీరుస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ సెక్రటరీ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన గ్రామము మోతిలో ఈరోజు భూభారతి చట్టం దాని యొక్క పరిధి అవగాహన తెలియజేయడానికి వచ్చేసినటువంటి సాంస్కృతిక కళా బృందం వారికి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. చట్టం గురించి అవగాహన అందరికీ ఉండదు, కానీ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరునిది. సమస్యలు వచ్చినప్పుడు పరిగెత్తకుండా చట్టం మీద అవగాహన పెంచుకుంటే, దానికి అనుకూలంగా మనం ప్రవర్తించినట్టుంటే మనకి ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భూభారతి చట్టం వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. కాబట్టి వాటి మీద అవగాహన పెంచుకోవాలని చెప్పేసి ఆ అవగాహన కల్పించినందుకు ఈ కళా బృందం వారికి
మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామంలో మంచినీరు వృధా కాకుండా వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో వాటి వివరాలు అందరికీ అర్థమయ్యే రీతిలో వారి యొక్క పాటల రూపంలో ప్రజలకు తెలియజేసినందుకు మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రభుత్వ కార్యకలాపాలలో సంక్షేమ పథకాలు అన్ని స్కీములను మనకి ఇలా తెలియజేస్తుంటారు కళాబృందం వారు. ఇలాంటి కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొని వాటిని అవగాహన చేసుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి అందరికీ మరొక మారు తెలియజేస్తూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మరి ఇప్పటి వరకు మా మాటను కానీ పాటలు కానీ విని మరి గ్రామ పెద్దలందరినీ కూడా కోరుతున్నాం, సమస్య లేదున్నా కూడా మనకు సెక్రటరీ గారు అందుబాటులో ఉంటారు కనుక వారికి తెలియజేసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అర్హులు కనుక మీరు తెలుసుకొని మీరు అట్లాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధి కలగాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు నూతన రేషన్ కార్డుల ప్రక్రియ కూడా దాదాపు అయిపోవస్తున్నది. ఎవరైతే అప్లై చేసుకున్నారో అర్హులందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా వచ్చే నెల నుండి కూడా రేషన్ సరుకులు కూడా అందుతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు గవర్నమెంట్ మనకు సన్న బియ్యం ఇస్తున్నారు కనుక ఈ సన్న బియ్యం అందరూ కూడా వినియోగించుకొని మనము వండుకొని తినాలి. దయచేసి అమ్ముకోవద్దండి. అమ్ముకున్నట్లయితే అప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కానీ సెక్రటరీ గారు కానీ ఎవరి కంట్లన మీరు పడ్డట్టయితే మీ రేషన్ కార్డు రద్దు చేసే పరిస్థితి ఉంటుంది. మనకు ఇచ్చిన సరుకులన్నీ కూడా వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ సెక్రటరీ గారికి గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.